ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తనకు 10 రకాల సదుపాయాలు కావాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జైలులో మంచం, పరుపు, వెస్టర్న్ కమోడ్, న్యూస్ పేపర్స్, 3 పూటల ఇంటి భోజనం, మినరల్ వాటర్, టేబుల్, దోమతెర, మందులు, వారానికి 6 ములాఖత్ తదితర సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన పిటిషన్ వేశారు. దీనిపై జైలు అధికారుల నుంచి న్యాయమూర్తి వివరణ కోరారు. ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా అని అడిగారు. వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే అతను పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యునికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నారో అవి ఇస్తున్నారు అనేది కూడా ఇప్పటికే జైలు శాఖ ఉంది. అయితే దీన్ని నిన్న చూసుకున్నట్టే మిథున్ రెడ్డి ఆయన తరఫున న్యాయవాదులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో కనీస వసతులు కూడా ఇవ్వటం లేదంటూ అన్నారు. అదేవిధంగా తమకు ఎటువంటి వసతులు కావాలో కూడా మొత్తం 10 రకాల వసతులు కావాలంటూ కూడా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిలో చూసుకుంటే ప్రధానంగా ఒక ప్రత్యేకమైన రూముతో పాటు వెస్టర్న్ కమోడ్ కావాలి, అలాగే మంచము, పరుపు, పిల్లోసు ఇవి కూడా కావాలంటున్నారు. దాంతోపాటు ప్రతిరోజు చదువుకోవటానికి న్యూస్ పేపర్లు, అలాగే ఒక టేబుల్, దాంతోపాటు ఒక అసిస్టెంట్ కావాలి. దాంతోపాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక పార్లమెంటు పార్టీ ఫ్లోర్ లీడర్గా తాను వాటిని ఫాలో అవ్వాలి, దానికి తన రూమ్లో ఒక టీవీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇవన్నీ దాదాపు 10 రకాల వసతులు కోరుతూ కూడా నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఈరోజు చూసుకుంటే విచారణ జరిగింది. ఈ సందర్భంగా జైలు అధికారులు కూడా చట్టాలను చేసే వారికి దానికి సంబంధించిన సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందంటూ కూడా చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలపైన కూడా జైలు శాఖ కూడా స్పందించింది. మీరు కనుక ఆదేశిస్తే కోరిన వస్తువులన్నీ కూడా మేము ఇస్తామంటూ జైలు శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ తీర్పుని రిజర్వ్ చేశారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా దీనికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సాధారణంగా చూసుకుంటే ఒక విఐపి ఖైదీ కనుక ఉన్నట్లయితే అతనికి మినిమం కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతను మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అదేవిధంగా లోక్సభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అంటే పార్టీ ఫ్లోర్ లీడర్ అంటే అతను ఒక స్పీకర్ స్థాయి కానీ ఆ లెవెల్ కూడా అతనికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతనికి కనీస వస్తువులు ఇవ్వాలంటూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉన్నాయి. అయితే తొలి రోజు మాత్రం తనకు మంచం కూడా ఇవ్వలేదు, కటిక నేల మీద నన్ను పడుకోబెట్టారంటూ కూడా అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను జైలు శాఖ అధికారులు ఇప్పటికే ఖండించింది. తాము మంచం కూడా ఇచ్చామని చెప్పింది. అయినప్పటికీ కూడా అక్కడ ఏమేమి వస్తువులు ఇస్తారు, దీనికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా నిన్న ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు జైలు శాఖ తరఫున కూడా అధికారి ఇక్కడ కోర్టుకి అటెండ్ అయ్యి దానికి వివరణ కూడా ఇచ్చారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా ఎటువంటి వసతులు ఇవ్వాలనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి తరపు లాయర్లు ఏం చెప్తున్నారు శ్యామ్? అంటే మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు చూసుకున్నట్లయితే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇతను వై కేటగిరీలో ఉన్న ఒక వ్యక్తి. వై కేటగిరీ అంటే ఒక విఐపీలో కేటగిరీలో ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి కనీస సదుపాయాలు ఇవ్వాలి. ఏదైనా ఏ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్ ఖైదీనా ఉన్నప్పటికీ కూడా మిగతా ఖైదీలకి కాకుండా ఇతనికి సపరేట్గా ఒక రూమ్ కానీ లేకపోతే అంటే గతంలో చూసుకున్నట్టయితే మద్యం కుంభకోణం కేసులో అప్పుడు అరెస్ట్ అయిన అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా
రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అతనికి కూడా అప్పట్లో ఈ వసతులకు సంబంధించి కూడా కొన్ని కోర్టు ఉంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇంటి ఆహారం, ఇంటి 3 పూట్ల పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ 3 పూట్లు కూడా ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకునే వసతులు అనేది కూడా అప్పట్లో కోర్టు ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తనకు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలంటూ కూడా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు పిటిషన్ వేశారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి తను పిటిషన్ వేసిన 10 రకాల సదుపాయాలకు సంబంధించి తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా? అంటే సాధారణంగా చూసుకుంటే అంటే 10 రకాల వస్తువులు కాకపోయినప్పటికీ కూడా ఆ న్యూస్ పేపర్లు, టీవీ, ఇటువంటి సౌకర్యాలు, మంచము, అలాగే వెస్ట్రన్ కమోడు, ఇంటి భోజనం, ఇటువంటి వాటిని ఎవరికైనా సరే కోర్టు విఐపీ ట్రీట్మెంట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఇవన్నీ దీన్ని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే అయినప్పటికీ కూడా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు నిన్న అంటే ఎప్పుడైతే మిథున్ రెడ్డి ఒక ఆరోపణ చేశారో, తనను కింద పడుకోబెట్టారు జైల్లో అంటూ కూడా అతను ఒక ఆరోపణ చేసిన నేపథ్యంలో అతని తరఫున న్యాయవాదులు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్కి సంబంధించి కూడా నిన్ననే కొన్ని వ్యాఖ్యలు అయితే కోర్టు చేసింది. దానికి సంబంధించి నేరుగా కోర్టుకి హాజరు కావాలంటూ కూడా జైలు శాఖ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం జైలు శాఖ తరఫున కూడా వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏదైతే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారో మిథున్ రెడ్డికి ఇవ్వాల్సిన అన్ని వసతులు కూడా మేము ఎటువంటి లోటు లేకుండా ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా మరిన్ని సదుపాయాలు కావాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలోని పిటిషన్ వేశారు. ఒకవేళ న్యాయస్థానం ఆదేశిస్తే అతను కోరిన వసతులందరూ కూడా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. శ్యామ్, ప్రస్తుతం తీర్పు రిజర్వ్ పెట్టింది కదా, కోర్టు ఎప్పటి వరకు తీర్పు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది చూసుకుంటే లంచ్ తర్వాత ఈ అంశానికి సంబంధించిన ఏదైతే మిథున్ రెడ్డి ఏదైతే వసతులు కావాలని కోరారు, ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఉదయం కూడా ఆ పిటిషన్ స్వీకరించి దానిపైన వాదోపవాదాలు జరిగాయి. ఇటు మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు మాత్రం ఇటు వసతులు కావాల్సిందే అని ఆయన వాదించారు. అలాగే ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం ఈ తీర్పును ఆఫ్టర్ లంచ్ తర్వాతే దీనిపైన తీర్పు వెలువరిస్తామని చెప్పారు. ఎంపీకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారా అని జడ్జి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. జైలు అధికారులు ఏం చెప్పారు మరి దానికి? అంటే సాధారణ జైలు శాఖ అధికారులు ఇప్పటికే కూడా దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారో తాము మాత్రం ఎటువంటి లోటు చేయట్లేదు, అతనికి మంచం ఇచ్చాము, ప్రత్యేక బ్యారక్ కూడా ఇచ్చాము, అలాగే కానీ చదువుకోవడానికి న్యూస్ పేపర్లు కూడా ఇస్తున్నామంటూ కూడా జైలు శాఖ ఇప్పటికీ ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళకి ఒక మెను, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది అనమాట. జైలు శాఖకి ఏ స్థాయిలో ఏ ఖైదీకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది కూడా ఒక మెను అనేది ఉంటుంది. దానికి సంబంధించి కూడా చాలా ఖచ్చితంగా ఆ రూల్స్ని జైలు శాఖ ఎవరి విషయంలో అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అలాగే అక్కడికి వెళ్ళే ఖైదీలకి సంబంధించి కూడా ఎటువంటి ఉండదు. దానికి వాళ్ళకి ఒక రూల్స్ అనేది ఏదైతే ఉంటుందో జైలు శాఖ రూల్స్, ఆ రూల్స్ని చాలా ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రూల్స్ కనుక పాటించని పక్షంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అందుకని కూడా ముందుగానే జైలు శాఖ కూడా ఇటువంటి ముఖ్య నేతల విషయంలో కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తారు జైలు శాఖ. ప్రస్తుతం ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి విషయంలో కూడా అన్ని తాము ఏదైతే ఇవ్వాల్సిన వసతులన్నీ ఉన్నాయో తొలి రోజు ఏదైతే న్యాయస్థానంలో వాళ్ళు ఆదేశించిందో దానికి తగ్గ అన్ని రకాల వసతులు కూడా మేము ఇస్తున్నాము. అయితే ఇతనికి సంబంధించి కూడా ఆరోగ్యపరంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి నేపథ్యంలో, అంటే రక్తం గడ్డ కట్టడం ఇటువంటివి ఉన్నాయంటూ కూడా ఆ రోజు కూడా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులకు చెప్పారు. అలాగే ఇంటి భోజనం కావాలంటూ కూడా ఆ రోజు చెప్పారు. దీని అన్నిటికీ సంబంధించి కూడా ఏదైతే వై కేటగిరీలో ఉన్న వ్యక్తులకి ఇస్తున్న వసతులన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా రిమాండ్ విధించే సమయంలోనే న్యాయమూర్తి అక్కడ చెప్పారు. అయినప్పటికీ కూడా మరిన్ని వసతులు కావాలంటూ కూడా మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోర్టుని, ఏసీబీ కోర్టుని ఆశ్రయించడంతో ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.